1510. ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 7వ వచనం. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకొనుచున్నారని కేకలు వేసిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో ఈ కార్యక్రమాన్ని అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుసుకోవడాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. సంతోషం, మిమ్మల్ని కలుసుకోవడంలో సంతోషం. ఎందుకు అంటే నేను చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలం దొరుకుతుంది అనేటువంటి విశ్వాసంతో ఒక సంతోషం. మీరు వింటున్నారు అంటే నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు అంటే దాని అర్థం మీ హృదయపు మంచి నేల అనబడినటువంటి ఆ నేలల్లో, మీ హృదయ శుద్ధ నేలల్లో, మంచి నేలల్లో వాక్య బీజాలు నేను విత్తుతున్నాను. నేను కలిసి పనిచేస్తున్నాం. నేను విత్తేవాడిని, మీరు పొలములు లాంటి వాళ్ళు, వినేటువంటి వాళ్ళు, శ్రోతలు లేకపోతే వీక్షకులు. వాడు లేకపోతే విత్తేవాడు ఎక్కడ విత్తగలడు? ఒకవేళ విత్తినవన్నీ త్రోవ పక్కన పడ్డాయి అనుకోండి, విత్తినవన్నీ మొళ్ళ పొదలో పడ్డాయి అనుకోండి, విత్తినవన్నీ రాతి నేల మీద పడ్డాయి అనుకోండి, దాని ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి? దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అనగా 4 రకాల విత్తనాలు విత్తాడని కాదు, 25% రాతి నేల మీద పడ్డాయి, 25% త్రోవ పక్కన పడ్డాయి, 25% ముళ్ళ పొదల్లో పడ్డాయి అని 4టిని మనం పర్సంటేజ్ ప్రకారం ఆలోచించడం లేదు. త్రోవ పక్కన పడ్డాయి తక్కువే పడి ఉండొచ్చు, రాతి నేల మీద పడినవి తక్కువే పడి ఉండొచ్చు. ఆ రాతిని తొలగించలేని పరిస్థితి, రాతి మీద కొద్దిగా మన్నుండి రాయి మరుగ్గా ఉన్నట్టుంది. దాని గురించి వ్యవసాయకుడు పెద్దగా ఆలోచించినట్లేదు, దాన్ని గమనించినట్లేదు. ఎవరు కావాలని రాతి మీద విత్తనాలు చల్లడు. మూడవదిగా ముళ్ళ పొద, ఆ పొద పెరికి వేయబడాలి, నరకబడాలి, కానీ నరకబడలేదు. కానీ అక్కడ కూడా విత్తినప్పుడు ఏదో ఒక ఆశ, ఆ పైరు ఎదుగుతున్నప్పుడు, ఆ విత్తనము మొలకెత్తి పైకి వస్తున్నప్పుడైనా ఆ పొద తొలగించబడితే కొద్ది ఫలితం ఉండేది. అనగా ఇంచుమించు ఆ వ్యవసాయకుని యొక్క విజయ శాతం ఎంతో మనకు తెలియదు, అతని యొక్క శ్రమ శాతం ఎంతో మనం ఇవన్నీ ఆలోచించడం లేదు. మనం ఆలోచిస్తుంది ఏంటి అంటే అతను విత్తాడు, అతను కోసుకున్నాడు, 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా. అనగా అతడు విత్తిన దానికన్నా అనేక రెట్లు కోసుకున్నాడు. 30 దంతులుగా అంటే చాలా ఎక్కువ, 60 దంతులు అంటే ఇంకా డబల్, 100 దంతులు అంటే అద్భుతం. ఇస్సాకులాగా 100 దంతులు. ఇక 30 దంతులు 60 దంతులు విత్తిన వాళ్ళ గురించి మనకి ఎక్కడ బైబిల్లో చూడలేము. అనగా 30 దంతులు 60 దంతులు ఫలము పొందిన వాళ్ళు లేరు అని కాదని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, నేను కలిసి పనిచేస్తున్నాం. అదేంటనేది మేము మా ఇంట్లో ఉన్నాం, మీరు స్టూడియోలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. We both are working together as the word of God is being sown. విత్తబడుతుంది కాబట్టి అందుకని సంతోషం. దీని ద్వారా స్పాన్సర్స్ ఎక్కువ మంది రాస్తారు, నాకు బాగా ఇన్కమ్ వస్తుందనే సంతోషం కాదు. ఇన్కమ్ వచ్చినా రాకపోయినా దేవునికి స్తోత్రం. ఇన్కమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు వచ్చేటువంటి ఆదాయం ముఖ్యం కాదు, వినేటువంటి ప్రజలు పొందేటువంటి ఆత్మీయ దీవెనలు ముఖ్యమనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కార్యక్రమం మీది, దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మీ కార్యక్రమం. మీరు ఆయన హెచ్చించాల్సిన అవసరం ఉంది. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ఇంట్లో ఉన్న స్త్రీలు, మీ ఇంట్లో ఉన్న పురుషులు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు, యవనస్తులు అందరూ ఆయనను, యేసును హెచ్చించవలసి ఉన్నది. మీరు ఏ డినామినేషన్ అయినా కావచ్చు, ఏ చర్చ్ అయినా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, టీవీ ద్వారా వినొచ్చు, యూట్యూబ్ ద్వారా వినొచ్చు,
ఫస్ట్ టైం వినొచ్చు, చాలాసార్లు వినుండొచ్చు. అయినప్పటికీ కూడా యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఇంక్రీజ్ హిమ్ ఆర్ గ్లోరిఫై హిమ్. ఆయన్ని మహిమపరచాల్సినటువంటి, ఆయన హెచ్చించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రసంగిస్తున్న నాకు, ప్రసంగాన్ని వింటున్న మీకు ఒక బాధ్యత ఉంది, ఆయనను హెచ్చించేటువంటి పని. ఎవరైతే నా కోసం ప్రాణం పెట్టారో ఆయన్ని హెచ్చించేటువంటి పని. ఎవరైతే నా కోసం మరణించి తిరిగి లేచారో ఆయన్ని హెచ్చించే పని. ఎవరైతే పరలోకానికి వెళ్ళిపోయారో ఆయన్ని హెచ్చించే పని. ఎవరైతే తిరిగి త్వరగా రాబోతున్నారో ఆయన్ని హెచ్చించే పని. నన్ను నేను హెచ్చించుకునే పని వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. అటువంటిప్పుడు ఆ ప్రయోజనం లేని పని ఎందుకు నేను చేయాలి? ప్రయోజనము లేని పని అంటే పనికి మాలిన పని అర్థం. వై షుడ్ ఐ డూ దట్ అన్ప్రాఫిటబుల్ వర్క్? I should do the profitable work. If I glorify him, it means if I increase him, it's a benefit to me. If I don't increase him, there is no use at all. It's a futile thing. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచిస్తున్నాం. ఆలోచించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. ఆలోచించడానికి కావలసిన ఆత్మీయ వనరులు ఆయన అనుగ్రహిస్తున్నాడు. He is providing the spiritual sources. That's why basing on these sources we are thinking, we are meditating. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ ప్రసంగికుడు గొప్పవాడు కాదు, కానీ ప్రసంగికుడిని ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడే గొప్పవాడు. No preacher is great. No TV preacher is great. But one who inspires the TV preacher, that's the Holy Spirit. He is great. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము పుస్తకాలు తిరగేయచ్చు, నోట్స్ రాసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మాటలు, గ్రీక్ మాటలు, హీబ్రూ మాటలు లేవచ్చు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. అన్లెస్ హీ ఇన్స్పైర్స్, అవర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బెనిఫిట్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం సువార్త పక్షాన చేయాల్సినటి పనులు, ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. సువార్త ప్రాముఖ్యమైంది. వార్త అంటే వార్త న్యూస్ పేపర్ గురించి కాదు. వార్త అంటే జనరల్ వార్త గురించి కాదు నేను మాట్లాడేది. సాక్షిలోనూ, ఈనాడులోనూ, ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్త గురించి నేను మాట్లాడలేదు. వార్త అంటున్నప్పుడు ఇట్స్ మెసేజ్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ లోగోస్ ఆఫ్ గాడ్, లోగోస్ ఆఫ్ థియోస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సువార్త పక్షాన చేయాల్సిన పనులు ఒకటి మనం ఒప్పుకోవాలి. తర్కంలోకి దిగకూడదు, వాదంలోకి దిగకూడదు. ఉదాహరణకి విర్జిన్ బర్త్, లేకపోతే కన్య గర్భము ధరించడం. నో అండి, మేము అన్నీ అంగీకరిస్తాం, దీన్ని అంగీకరించడానికి కష్టం. నువ్వు అంగీకరించకపోయినా అంగీకరించినా ఇది జరిగిన కార్యం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో నుండి యెషయా యొక్క ప్రాఫెసీ నెరవేరింది. ఇప్పుడు అంటున్నారు, ఓ అది కరెక్టే అండి, ఒకప్పుడు కరెక్ట్ కాదన్నారు, ఇప్పుడు కరెక్ట్ అంటున్నారు. సరోగసిని బట్టో, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీస్ని బట్టో, ఇంకా రకరకాల ఆధునికమైనటువంటి సంతాన సాఫల్య కేంద్రాల ప్రయోగాలను బట్టో, ఎస్ ఇట్స్ కరెక్ట్, ఇట్స్ నాట్ ఎ లై. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. ఆ కాన్సెప్ట్ కొత్తగా కనిపించవచ్చు, ఆ భావన నీకు కొత్తగా అనిపించవచ్చు, దానంత మాత్రం ఇది అబద్ధం అని కాదు. విర్జిన్ బర్త్, ఇట్స్ ట్రూ. అమ్మ, నువ్వు పురుషుని ఎరగని దానివైతే మాత్రం ఏంటి నష్టం ఏంటి? పురుషుని ఎరగడం, ఎరగకపోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. పరలోక పురుషుడు నిన్ను కమ్ముకుంటాడు, నీ దేహాన్ని కమ్ముకుంటాడు, నీ గర్భాశయాన్ని కమ్ముకుంటాడు, నీ జీవితాన్ని కమ్ముకుంటాడు. హీ ఓవర్ షాడోస్ యూ. ఆయన నిన్ను ఆవరిస్తాడు. అప్పుడు అసాధ్యమైనది సాధ్యమవుతుంది, అప్పుడు అశాస్త్రీయమైనది శాస్త్రీయమవుతుంది, అన్సైంటిఫిక్గా అనిపించింది సైంటిఫిక్ అవుతుందమ్మా. నా కుమారి, ఓ మేరీ సిస్టర్ అన్నట్టుగా గాబ్రియల్ దూత అనలేదని నేను అలా అంటున్నాను. హౌ ఇన్నోసెంట్ దిస్ గర్ల్. ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగింది. ఇక్కడ ఈ గదిలో ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరిగిందో పరలోకానికి తెలుసు. అయినప్పటికీ గాబ్రియలు దూత రిటర్న్ అయిపోయినప్పుడు, ఏమో బాబు ఏంటి
వెళ్ళావు కదా, ఏమైందంటే మీరు చెప్పినట్టు చెప్పానండి, అమ్మాయి పాపం క్వశ్చన్స్ అడిగింది, అమ్మాయికి ఆన్సర్ ఇచ్చాను. వాటిని ఇన్నోసెంట్ గర్ల్ అండి, అమాయకురాలైనటువంటి అమ్మాయి అండి. అమాయకురాలను కూడా అనగా అజ్ఞానము లేని వాళ్ళను కూడా జ్ఞానవంతులుగా చేయగలిగినట్టు దేవుని సాన్నిధ్యం, దేవుని యొక్క వాక్యం. దేవుని స్తోత్రం. ఒకటి ఒప్పుకోవడం చేయాలని, రెండోది కలుసుకోవడం చేయాలని. ఎవరితో? సువార్త ప్రకటించిన వాళ్ళతో కావచ్చు, సువార్త విన్న వాళ్ళతో కలిసి కావచ్చు. సువార్త విన్న వాళ్ళతో కలిసి ఉండడం గురించి, సహవాసం చేయడం గురించి ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిందని మనం చెప్పుకున్నాం. మూడోదిగా ప్రతిఘటించాలి, రెసిస్ట్. అనగా గొడవకు దిగాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. రాజ్యాంగపరంగా మీరెవరు, లైసెన్స్ అడగడానికి ఎవరు, పలాని 25 ఏమంటారు దాన్ని, నిబంధన ప్రకారం, ఆర్టికల్ ప్రకారం, కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ ప్రకారం మాకు హక్కు ఉంది, మేము ప్రకటిస్తాం అని వాళ్ళతో యుద్ధానికి దిగమని కాదు. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ గోయింగ్ దేర్ ఆర్ స్టాండింగ్ బిఫోర్ దెమ్? మాకంత అవసరమే ఉందండి. ఈడ్చుకొని పోవడం ఏంటి? అవసరమైతే వాళ్ళే ఇక్కడికి రమ్మండి అన్నట్టుగా. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? సేవకుల మీద దాడి చేయడం ఏంటి? భౌతికమైన దాడులు చేయడం ఏంటి? ఇంటి మీద దాడి చేయడం ఏంటి? వాళ్ళు దాడి చేశారేమో కానీ ఇతను దాడి చేయలేకపోయాడు, దాడి చేయదలుచుకోలేదు. వాళ్ళు చేయొచ్చు, నువ్వు చేయడానికి వీల్లేదు. యాసోను కేసు పెట్టలేదు, మా ఇల్లు మొత్తం డ్యామేజ్ చేశారండి అని. ఇల్లు డ్యామేజ్ అయినా పర్లేదు, ఊళ్ళు డ్యామేజ్ అయినా పర్లేదు. ఇట్స్ ఫర్ గాస్పల్, ఇట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పల్. దట్స్ వై ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంతే. సువార్త పక్షాన నువ్వు పడుతున్న ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. ఇట్స్ అ బ్లెస్సింగ్. నీ నెక్స్ట్ జనరేషన్కి అది బ్లెస్సింగ్గా మారుతుంది. నా నెక్స్ట్ జనరేషన్కి అది బ్లెస్సింగ్గా మారుతుంది. దేవుని స్తోత్రం. నాకు 2 కుమార్తెలు వాళ్ళు అనుకోవచ్చు, మా డాడీ మమ్మల్ని ఎలా చదివిస్తాడు ఏంటి అని. నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక ప్రొవైడర్ ఉన్నాడు. ఆయన ఒక ఫారినర్ కాదు, ఆయన ఒక అమెరికన్ కాదు, కొరియన్ కాదు. ఆయన సృష్టికర్త. హీఈస్ ప్రొవైడింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోరాటం. 4వది ప్రేమించడం. ఏ విధంగా లూదియా చేర్చుకుందో, ఏ విధంగా ఇతరులు చేర్చుకున్నారు, ఏ విధంగా అక్కడక్కడ కొంతమంది రెస్పాండ్ అయ్యి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు, హాస్పిటాలిటీ ఇచ్చారు. ప్రభు పరిచర్య కోసం మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి, ఆతిథ్యము చేయడానికి మనం రెడీగా ఉండాలి. హాస్పిటాలిటీ కూడా తప్పలేదు. దాని ద్వారా బ్లెస్సింగ్స్ వస్తాయి. కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ఇంటికి పిలవండి, భోజనం పెట్టండి. సేవకుడు కడుపు నిండా తిన్నాడు అనుకోండి, తిని దేవునికి స్తోత్రం చెప్పాడు అనుకోండి, స్తోత్రం చెప్పి ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పాడు అనుకోండి, అమ్మ మరుసటి ఏటికి లేదా మరుసటి వసంతానికి, ఇంకో వసంతం లోపే కౌగిట్లో ఇప్పుడు ఖాళీ కౌగిలి ఉంది, లేకపోతే ఖాళీ ఒడి ఉంది, నెక్స్ట్ టైం చూడు ఏం జరగబోతుంది. అందులో ఒక బార్బీ డాలో లేకపోతే అందులో ఒక ఆట వస్తువు ఉండబోతుందని కాదు. నో, అందులో ఒక చైతన్యం కలిగినటువంటి, జీవం కలిగినటువంటి, ఏడవగలిగినటువంటి శిశువు ఉంటాడు, ఒక కుమారుడు ఉంటాడు. కుమారుడు లేని ఖాళీగా ఉన్నటువంటి ఒడిని కుమారుడు కలిగిన ఒడిగా మార్చగలడు దేవుడు. గర్భఫలం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. సంతానం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్యారన్నెస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు, గొడ్రాలితనంతో బాధపడే వాళ్ళు ఉన్నారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, కనిపించువాడనని నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడైన యెహోవా అడుగుచున్నాడు. 113వ కీర్తన 9వ వచనంలో కుమారుల సంతోషము గల తల్లులుగా దేవుడు కొంతమంది తల్లులు చేస్తాడు. కుమారులు సంతోషం కలిగించాలి. ఈ భౌతికమైన కుమారులు సంతోషం కలిగించినా కలిగించకపోయినా దేవుని కుమారుడు అనబడే వ్యక్తి మనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తాడు. తల్లికైనా తండ్రికైనా ఎవరికైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటి గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన ధ్యానం నిమిత్తమై స్తోత్రం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 7వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 7. బుక్ ఆఫ్ యాక్ట్స్. వీరందరూ యేసు వీరందరూ అంటే వాళ్ళు
2 3 4 అనగా పౌలు శీల తిమోతో, పౌలు శీల లూకాను, లేకపోతే పౌలు శీల అనుకుందాం, ప్లస్ జాసన్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ స్పిరిచువల్ బ్రదర్స్, వీరందరూ ఈ గ్రూప్ అంతా వీరందరూ ఏమంటున్నారో తెలుసా? వీళ్ళ గురించి వీళ్ళకి వ్యతిరేకంగా వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టమునకు విరోధముగా నడుచుకున్న వారు అని కేకలు వేసిరి. యేసు అను వేరొక రాజు ఉన్నాడని వాళ్ళు ఎప్పుడు కేకలు వేశారో, వాళ్ళు ఎప్పుడు చెప్పారో మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్నారు, నిందేస్తున్నారు యేసు అను వేరొక రాజు ఉన్నాడని. కైసరుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక రాజు ఉన్నాడని కాదు, వేరొక రాజు ఉన్నాడని. వేరొక రాజు ఉండకూడదా? వేరొక రాజు లేడా? ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, మరో దేశానికి మరో ప్రధానమంత్రి ఉన్నాడు. భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నట్టుగా పాకిస్తాన్కి ప్రధానమంత్రి ఉన్నారు. ఉండడం తప్పే, వేరొక రాజు ఉన్నాడు అనడం తప్ప. రాజు అంటే అధికారి, పాషా, అధికారం కలిగిన వాళ్ళు, అథారిటీ కలిగిన వాళ్ళు, అధికారి. చదువుతాం 17వ అధ్యాయము 7వ వచనం. స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం. 7వ వచనం నేను చదువుతున్నాను. అండ్ నౌ జాసన్ అండ్ దీస్ మెన్, యాసోను మరియు ఈ మనుషులు, హ్యావ్ వెల్కమ్ దెమ్ యాజ్ గెస్ట్. అతిథులుగా వాళ్ళ తీసుకొచ్చి వాళ్ళకి తిండి పెట్టి మేపుతున్నారు, వాళ్ళకి భోజనం పెడుతున్నారు, వాళ్ళని చేర్చుకున్నారు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు. దే ఆర్ ట్రైటర్స్ టు సీజర్. సీజర్ అనగా కైసరు చక్రవర్తికి ద్రోహులు వాళ్ళు, కైసరుకు వ్యతిరేకమైన వాళ్ళు, నమ్మకమైన ద్రోహం. టీచింగ్ దట్ దేర్ ఈస్ అనదర్ కింగ్ నేమ్డ్ జీసస్. యేసు అను వేరొక రాజు ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పారు, ఉన్నాడండి, ఆయన చచ్చిపోయాడండి అని కాదు వాళ్ళు చెప్పేది. ఆయన ఉన్నాడు వాస్తవం, ఆయన చనిపోయాడు వాస్తవం, ఆయన తిరిగి లేచాడు వాస్తవం, ఆయన వెళ్ళిపోయాడు వాస్తవం, అయినప్పటికీ ఆయన ఉన్నాడు అనేది వాస్తవం. ఆయన లేకపోయినప్పటికీ ఉన్నాడు అనేది వాస్తవం. ఆయన వాళ్ళు గుర్తించకపోయినప్పటికీ ఉన్నాడు అనేది వాస్తవం. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. వీళ్ళకు యాసోను తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చాడు. వీళ్ళంతా చక్రవర్తి నియమాన్ని అతిక్రమిస్తూ యేసు అనే వేరొక రాజు ఉన్నాడంటున్నారు అని కేకలు వేశారు. కేకలేస్తున్నారు. ఎందుకు కేకలేస్తున్నారు? ఆపండి, మెల్లగా మాట్లాడండి, ప్రశాంతంగా మాట్లాడండి, కూల్గా మాట్లాడండి. కేకలు వేస్తున్నారు. ఏమని? వేరొక రాజు ఉన్నాడు. స్తోత్రం. ఆ వేరొక రాజును మీరు గుర్తించలేదు, ఆ మకుటము లేని మహారాజును మీరు గుర్తించలేదు, ఆ సింహాసనము లేని రాజును మీరు గుర్తించలేదు. ఆ రాజు స్వర్ణ సింహాసనం మీద ఉండేవాడు కాదు, స్తుతుల సింహాసనం మీద ఉండేవాడు. ఈ భౌతికమైనటువంటి రాజులు స్తుతుల సింహాసనం మీద ఉండలేరు, కానీ స్వర్ణ సింహాసనం మీద ఉంటారు. ఈ రాజుకి ఆ రాజుకి తేడా ఉంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు అనే రాజు, యేసు రాజా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారనే పాట ఉంది. యేసు రాజేనా? లేదండి, యేసు దేవుడండి. ఓకే. యేసు మనుష్య కుమారుడండి. ఓకే. యేసు దేవుని కుమారుడండి. అవునండి, వాస్తవమే. యేసు ప్రవక్త అండి. అవును, వాస్తవమే. యేసు అపోస్తులుడండి. వాస్తవమే. యేసు యూదుడండి. వాస్తవమే. యేసు ఒక బోధకుడండి. వాస్తవమే. యేసు మరియమ్మ కుమారుడు. వాస్తవమే. యేసు వడ్లవాని కుమారుడు. వాస్తవమే. యేసు మొదటి శతాబ్దములో ఉన్నవాడు. వాస్తవమే. యేసు లేడు అని మనం ఎవరు అనగలం? యేసు లేడు అంటున్నారు. ఎవరో పలానా వ్యక్తి లీలలు అనే డాక్టర్ అంబేద్కర్ పుస్తకం రాశాడు, కానీ యేసు యొక్క లీలలు అనే పుస్తకం రాయలేకపోయాడు, బుద్ధుడి యొక్క లీలలు అనే పుస్తకం రాయలేకపోయాడు. ద రిడిల్స్ ఆఫ్ జీసస్ అని కానీ రిడిల్స్ ఆఫ్ బుద్ధ అని చెప్పి రాయలేదు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే యేసు ఉన్నాడు. యేసు లేడు అని కొంతమంది వాదిస్తుంటే, యేసు ఉన్నాడని మనం వాదిస్తుంటే, కొంతమంది గురువులు, కొంతమంది యేసుని మేము చూశాము అని చెప్తున్నటువంటి గురువులు కొంతమంది ఉన్నారు. స్వామి పరమానంద, స్వామి రామకృష్ణ, స్వామి వివేకానంద, వీళ్ళందరూ యేసు ఉన్నాడని, యేసు యొక్క ప్రజెన్స్ని, యేసు యొక్క ఉనికిని వాళ్ళు చాటి చెప్తున్నారు. దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు. యేసు అను రాజు, యేసును రాజుగా మనం చూడగలమా?
ఒక పూర్ కార్పెంటర్గా మాత్రమే ఆయన చూడగలమా? ఇంతేనా? 33.5 సంవత్సరాలు బతికి చనిపోయిన ఒక వ్యక్తిగానే మాత్రమే చూడగలమా? యేసు లేడు అంటున్నటువంటి ఒక వర్గం వాళ్ళు, ఆ వర్గములో మరికొంతమంది యేసు ఇండియాకు వచ్చాడని, యేసు కాశ్మీర్కి వచ్చాడని, యేసు ఎక్కడికో కాశ్మీర్లో ఒక ప్రాంతానికి పెహల్గావ్ అనేటువంటి ఒక ఊరికి వెళ్ళాడని, అనగా పెహల్ అనేటువంటి కాశ్మీర్ భాషలో కాపరి, పెహల్ అంటే కాపరి అన్నది, కాపరి గ్రామం, షెపర్డ్స్ విలేజ్కి వచ్చాడని ఏవేవో స్టోరీస్ చెప్తున్నారు. అనగా యేసు లేడు అని వాళ్ళు ఒప్పుకోవడం లేదు, యేసు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు. యేసు ఎలా ఉన్నాడు, యేసు రాజా కాదా అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి త్వరగా 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, ఐజయా 9:6. ఎలానగా మనకు అనగా దేవుని ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకి శిశువు పుట్టెను, శిశువు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. శిశువు కుమారుడు వేరు వేరు కాదు, శిశువు ఎదిగితే కుమారుడు అవుతాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండదు. చాలు, ఈ మాట చాలు. ఒక శిశువు గురించి, ఒక కుమారుడి గురించి, అనుగ్రహించబడిన పుట్టినటువంటి ఆ వ్యక్తిని గురించి, ఎవరి గురించి అంటే యేసుని గురించి. యేసు భుజము మీద, ఫిజికల్ షోల్డర్స్ మీద, లేదా స్పిరిచువల్ షోల్డర్స్ మీద. స్పిరిచువల్ షోల్డర్స్ ఏంటి అంటారేమో, ఆత్మ సంబంధమైన చెవులు అన్నప్పుడు ఆత్మ సంబంధమైన షోల్డర్స్ ఉన్నాయని కాదు, అనగా అక్కడ అలంకార రూపంగా ఆయన మీద, ఆయన భుజముల మీద కూడా తీసి పక్కన పెడదాం, ఆయన మీద రాజ్యభారము, ఆయన మీద రాజ్యము, ఆయన తల మీద కిరీటం ఉంటే ఆయన రాజుగా మనం గుర్తిస్తాం. ఆయన మీద రాజ్యభారము. స్తోత్రం. ద వెయిట్ ఆర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన మీద రాజ్యభారం. ఆయన ఎవరు? శిశువుగా పుట్టి కుమారుడుగా ఎదిగినటువంటి దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, పెళ్ళి కుమారుడు అని ఎంచబడినటువంటి యేసు, ఆయన మీద హీ వాస్ కనెక్టెడ్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన దేవుని రాజ్యం నుంచి వచ్చాడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు, దేవుని రాజ్య స్వార్థను బోధించాడు. హీ ఈజ్ నథింగ్ టు డూ విత్ గాస్పల్, నథింగ్ టు డూ విత్ గాడ్స్ కింగ్డమ్ అనలేము. ఒకటి, రాజ్యభారము మోపబడినటువంటి రాజు. రాజ్యభారము రాజులకు ఉంటుంది. రాజ్యభారం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తూ నివసించేటువంటి రాజులు ఉన్నారు, అది వేరే విషయం, దాంట్లోకి వెళ్ళలేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు, లేదా 2వ వచనంలో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎక్కడ? వేర్ ఇస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యేసు అనేటువంటి ఎవరో ఒక వ్యక్తి అట, ఎక్కడున్నాడండి ఆయన? మరియ కుమారుడు ఎక్కడున్నాడు? యోసేపు కుమారుడు ఎక్కడున్నాడని కాదు వాళ్ళు అడిగింది. వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యేసును రాజుగా గుర్తించారు అనడానికి వాళ్ళు బంగారం పెట్టారని ఏదో మనోళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు, దాంట్లోకి వెళ్ళలేదు. జీసస్ ఈస్ ద కింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన మీద రాజ్య భారం ఉంది. రెండోది, యేసును గురించి మనం ఆలోచిస్తున్నట్టు మాట, ఆయన అన్ని జనుల చేత, తూర్పు దేశపు జ్ఞానుల చేత, జ్యోతిష్కుల చేత, ఆస్ట్రాలజర్స్ చేత, మ్యాగీ అని పిలువబడిన వారి చేత ఆయన రాజుగా ఎంచబడ్డాడు. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు, యువర్ కింగ్, జైన్ యువర్ కింగ్, సియోను నీ రాజు, ఇశ్రాయేలు ప్రజలారా మీ రాజు. గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. స్తోత్రం. ఈ మాట నెరవేరింది. 21వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. ఈ మాట ప్రకారము ప్రవక్త అయినటువంటి జకర్యా అనేటువంటి ఆయన చెప్పిన మాట ప్రకారము జరిగింది. స్తోత్రం, స్తోత్రం. జకర్యా చెప్పాడు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం.
హోసన్నా సండే, పామ్ సండే, మట్ల ఆదివారం రోజు చదువుకునే వాక్య భాగం ఇది. ఆయన జయప్రవేశం చేశాడు. ప్రజలు ఆయన రాజుగా గుర్తించారు. ఎలా గుర్తించారు? జకర్యా గ్రంథంలోని ప్రవచనము ఆయన్ని రాజుగా గుర్తించేటట్టు చేసింది. హీస్ ద కింగ్. సాత్వికుడైనటు రాజు, దీనుడైన రాజు. ఈజ్ అ మీక్ కింగ్. దేవుని స్తోత్రం. హీజ్ అ హంబుల్ కింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18:36. యేసు నా రాజ్యము సంబంధమైనది కాదు. ఎస్, నా రాజ్యము ఈ లోక సంబంధిదైతే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. సార్ పైలట్ గారు, పిలాతు గారు గుర్తుపెట్టుకోండి సార్, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు సార్. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ నన్ను రాజు అని, కొందరు నన్ను రాజు అని. ఇంతకుముందు ఒక ఆదివారము వీళ్ళందరూ రాజు అని కేకలు వేసినప్పుడు జయప్రవేశ సందర్భంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యెరూషలేములో వాళ్ళు హేరోదు రాజు కలవరపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే రోమీయులైన మీరు ఆక్రమించుకొని లేకపోతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నట్లుగా మిమ్మల్ని పడగొట్టేసి, మిమ్మల్ని తరిమేసి, మిమ్మల్ని జయించి నేను ఈ దేశపు రాజుగా మారదలుచుకోలేదు. మై కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్. నా రాజ్యము భిన్నమైనది. భిన్నమైన రాజ్యం యొక్క రాజు, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం యొక్క రాజు, హృదయాల సామ్రాజ్యపు రాజు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనగా ఆయన రాజ్యము లౌకికమైన రాజ్యం కాదు. ఇట్స్ నాట్ ఎ కింగ్డమ్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. శరీర సంబంధమైన కార్నల్ కింగ్డమ్ కాదు అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ విషయం నేను చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండటం చూశాను. హెవెన్ వాస్ ఓపెన్. అప్పుడు ఏం జరిగిందంటే తెల్లని గుర్రం, వైట్ హార్స్. దాని మీద ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఆసీనుడైనటువంటి వాడు, నమ్మకమైన వాడును వాక్యమైన నామము కలిగిన వాడు అని రాయబడింది 13వ. ఇటువంటి వ్యక్తి యేసుని గురించి రాయబడింది. తర్వాత 14వ మనం చదువుకుందాం. పరలోకమందున్నటి సేనలు, పరలోకపు సైన్యము, ద ఏంజల్స్, ద ఆర్మీ ఆఫ్ ద ఏంజల్స్. శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. చాలండి. ఈ 5 మాటలు, లేకపోతే ఈ లాస్ట్ మాట, ఈ ప్రకటన గ్రంథంలోని మాటలు 19వ అధ్యాయంలో యేసును రాజుగా మనకు చూపిస్తుంది. దేవుని స్తోత్రం. రాజ్యభారం మోపబడిన రాజని, అంతేకాకుండా జ్ఞానుల చేత గుర్తించబడిన రాజని, అంతేకాకుండా ప్రవక్త ప్రవచించిన రాజని, లౌకిక రాజ్యము కానివాడు లేదా దానికి సంబంధించిన వాడు కాదని, ఆత్మ సంబంధమైన సామ్రాజ్యానికి రాజ్యానికి రాజని, అంతేకాకుండా అంత్య దినాల్లో రాజు అని, పరలోకంలోని రాజు అని ఆయన గురించి, యేసుని గురించి. యేసు అని వేరొక రాజు ఉన్నాడు. యేసు ఉన్నాడు. జీసస్ ఈజ్ ద కింగ్. ఆయన మమ్మల్ని ఏలినవాడు, మా హృదయముల్ని ఏలినవాడు. కాబట్టి అట్టి రాజును మనం కనపరుస్తూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.